Hello my dear competitive aspirants, welcome to Mahendra Agarwal Maths Hub YouTube channel. ఎవరైతే మన అరిథమెటిక్ 3.0 బుక్ అనేది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారో బుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఆల్రెడీ మనకు అరిథమెటిక్ 3.0 అనేది నిన్ననే బుక్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన వెంటనే అడ్వాన్స్ బుకింగ్ ఎవరైతే చేసుకున్నారో వారికి అందరికీ కొరియర్ చేయడం జరిగింది. తర్వాత మేము ఇన్స్టిట్యూట్కి వచ్చి తీసుకుంటామని ఎవరైతే చెప్పారో వాళ్ళు వచ్చి ఆల్రెడీ నిన్న నుంచి ఇన్స్టిట్యూట్లో బుక్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ అరిథమెటిక్ 3.0 మరి గురించి ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే మన బుక్ అయితే మనకి ఎన్ని పేజెస్లు ఉంటాయంటే 1064 పేజెస్ ఉంటాయని మాట్లాడుకున్నాం. ఏంటిది కలర్ బుక్ గురించి కదా మనం మాట్లాడుకునేది. ఓకే, 1064 అనేది కలర్ బుక్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మనకు ఫ్రీ బుక్లెట్ అనేది ఇక్కడ మీరు డిస్ప్లేలో చూస్తారు. మన ఫ్రీ బుక్లెట్ అనేది ఎన్ని పేజెస్తో ఉన్నట్లంటే మనకు 200 పేజెస్తో 200 పేజీలతోటి మనం ఫ్రీ బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనకు బుక్ అనేది ఎప్పుడు ప్రింటింగ్కి ఇచ్చినాం అంటే 28 ఆగస్ట్ రోజు మనం ప్రింటింగ్కి ఇచ్చినాం. 28 ఆగస్టు ప్రింటింగ్ ఇష్టం. మనకు ఈ 28 అంటే నేను 26th రోజు జరిగిన యూపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. అంటే ఎంత అప్డేట్ ఇస్తున్నానో మీరే అబ్జర్వ్ చేయండి. 28 రోజు మనం ఆగస్ట్ రోజు ప్రింటింగ్కి ఇచ్చినాం. 26th రోజు మనం ఆ క్వశ్చన్స్ అనేవి అంటే యూపీ కానిస్టేబుల్ జరిగిన ఎగ్జామ్స్ కూడా వచ్చిన క్వశ్చన్స్ దాంట్లో యాడ్ చేసి మనం బుక్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు 2025-2026లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ బుక్ అనేది 3.0 అనేది ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి దగ్గర కావచ్చు, కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పుస్తకం మన అరిథమెటిక్ 3.0. ఒక్కసారి ఈ బుక్ చూసినట్లయితే ఫ్రీ బుక్లెట్ ఒక్కసారి చూడండి. ఆల్రెడీ బుక్ అనేది రావడం జరిగింది. మొత్తం 200 పేజెస్ తోటి ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇక్కడ అరిథమెటిక్ 3.0 అనేది ఇది ఫ్రీ బుక్లెట్. ఆల్రెడీ మనం దీని గురించి కూడా మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం. అత్యధిక విజేతలను మరియు ఫ్యాకల్టీలను తయారు చేసిన పుస్తకం. ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే 200 పేజెస్. మళ్ళీ నేను ముందే చెప్తున్నా, మీరు ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నారో ఈ ఫ్రీ బుక్లెట్ అనేది మనకు ఏమి ఇచ్చినామంటే కలర్లో ఇవ్వలేదు. ఇది ఒకటి మాత్రం కలర్లో ఇవ్వలేదు. ఓకే, దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒక్కసారి చూడండి. మీరు ఆల్రెడీ మనం ఇండెక్స్ గురించి మాట్లాడినాం. ఇండెక్స్లో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చెక్ చేసినట్లయితే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ 2D 3D గురించి ఉన్నాం. నంబర్ సిస్టంలో క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీలో క్వశ్చన్స్ ఉన్నాయి. యూపీ పోలీస్ కానిస్టేబుల్ 2024 క్వశ్చన్స్, ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి సిపిఓ 2024 క్వశ్చన్స్, నెక్స్ట్ ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ 2024కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఆల్రెడీ నేను మెన్షన్ చేసిన ఈ ఫ్రీ బుక్లెట్లో ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఉంటాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకు 1 మంత్ లేదా 1.5 మంత్లో మనకు అడ్వాన్స్ బుక్ వస్తుంది. అడ్వాన్స్ బుక్లో వచ్చినప్పుడు దీంట్లో క్వశ్చన్స్కు దాంట్లో సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందని నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇదే చెప్తున్నాను. ఒక్కసారి మన మెయిన్ బుక్ చూసినట్లయితే ఓకే, మన మెయిన్ బుక్ చూసినట్లయితే ఎలా ఉందో ఇంతకుముందు అయితే మనం ఎలా అయితే డిజైన్ చేసినామో ఏంటిది కలర్ బుక్ అని సేమ్ ఇది కూడా మనం ఆల్రెడీ మెన్షన్ చేసిందే కలర్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే అరిథమెటిక్ 3.0 అనేది ఎంతకుముందు మనం ఏదైతే వాట్సాప్ గ్రూప్ లేదా ఫేస్బుక్ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో పంపించినామో సేమ్ అలానే ఉంది. బుక్ సైజ్ ఏం లేదు. ఇంతకుముందు చూసి బుక్ 1064 పేజీల 1064 పేజీలు అంటే ఒక్కసారి బుక్ పేజీ కూడా చూడండి సైజు ఎలా ఉంది. అంటే ఇంత ముందు బుక్తో కంపేరింగ్ చేసినట్లయితే ఈ బుక్ మరీ అంత లాభం లేదు కదా. దానికంటే మహా అయితే ఒక 200 పేజెస్ మాత్రమే పెరిగినాయి. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పినాం ఇప్పటి వరకు ఏపీ తెలంగాణలోనే కాదు ఎంటైర్ ఇండియాలోనే కలర్ బుక్ అంటే మ్యాథ్స్ పరంగా నేను చెప్తున్నా కలర్ బుక్ అనేది బైలింగ్లో ఇవ్వడం మనం మొట్టమొదటిసారి మనమే. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒక్కసారి మన నార్త్ ఇండియా బుక్ చూడండి లేదా సౌత్ ఇండియా బుక్ ఏపీ తెలంగాణకు సంబంధించిన బుక్ చూడండి. దాంట్లో కలర్ ఇచ్చినా కూడా బైలింగ్వల్ ఇవ్వలేదు. అయితే తెలుగు లేదా ఇంగ్లీషు లేదా సపరేట్ హిందీ కానీ ఇచ్చిండు. కానీ బైలింగ్వల్లో మొట్టమొదటిసారిగా కలర్ ప్రింట్ తోటి 1064 పేజీలతోటి మళ్ళీ అంటారు పేజీలు ఎక్కువ ఉంటాయంటే పేజీలు ఎక్కువ ఎందుకున్నాయంటే అన్ని మోడల్స్ కవర్ చేయాలి. ఈ అన్ని మోడల్స్ కవర్ చేయాలన్న ఉద్దేశంతో కొంచెం సైజ్ అనేది పెంచడం జరిగింది. ఒక్కసారి మీరు చూసినట్లయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఎప్పుడు కూడా సైజ్ చూసి భయపడకండి. సైజ్ మీకు కావాల్సింది కంటెంట్. మీరు సాటిస్ఫై కావాలంటే ఖచ్చితంగా బుక్ తీసుకోండి. అంటే జాబ్ రావాలంటే మాత్రమే తీసుకోండి. లేదు నేను సాటిస్ఫై కావాలి లేదా చిన్న చిన్న క్వశ్చన్స్ కావాలంటే మాత్రం తీసుకోకండి. మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి చూడండి బేసిక్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో మనం రాసింది ఏంటంటే బేసిక్ మోడల్ అని రాసినాం. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి డైరెక్ట్ బుక్ అంత అడ్వాన్స్ ఉన్నది అడ్వాన్స్ ఉందంటే ఫస్ట్ మీకోసమే
బేసిక్ లెవెల్ రాసి తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా ఉంటుందని కూడా రాసినాం. అంటే మోడరేట్ లెవెల్ రాసినాం, అడ్వాన్స్ లెవెల్ రాసినాం. నెక్స్ట్ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ మీరు అన్నీ చేసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ ఈ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ ఏమేమి ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వాలి కదా. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇందులోనే ఇవ్వడం జరిగింది. మీరు ఒక్క బుక్ ప్రిపేర్ అయితే మీరు అన్ని బుక్లతో కంపారిజన్ చేయండి. నేను ఇదే బుక్ తీసుకోమని చెప్పట్లేదు, అన్ని బుక్లతో కంపారిజన్ చేసి ది బెస్ట్ బుక్ ఉందా లేదా మీరే చెప్పండి. ఎందుకంటే ఎగ్జామ్ రాసేది లైఫ్ మీది కాబట్టి మరి ఈ బుక్ తీసుకుంటే మీకు యూజ్ అవుతుందా లేదా అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఆల్రెడీ మనం ఇంతకుముందే మనం మెన్షన్ చేసినాం ఏంటంటే అరిథమెటిక్ 3.0లో ఎన్ని పేజెస్ ఉంటాయి అనుకున్నామంటే 1064 ఉంటాయి అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్రీ బుక్లెట్లో 200 పేజెస్ ఉంటాయి అనుకున్నాం. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ అయిపోతాయా, మనకు ఎన్ని మంత్స్లో కంప్లీట్ అయిపోతాయి అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కొంచెం క్లారిటీగా వినండి. నాన్ మ్యాథ్స్ విద్యార్థి ముఖ్యంగా మీకోసమే చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి నాన్ మ్యాథ్స్ అనేది ఫస్ట్ మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఎప్పుడైతే మీరు మైండ్లోకి వెళ్ళి తీసేస్తారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు 1064 ఉంది కదా, 1064లో అంటే 60 అనుకోండి, మీరు డైలీ 10 చదివినా కూడా డైలీ 10 పేజెస్ చదివినా కూడా 106 డేస్ అవుతుంది. అంటే 106 డేస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 3 నుంచి 4 మంత్స్లోనే కంప్లీట్ అవుతుంది. అంటే నీకు జాబ్ రావాలంటే మినిమం 1 ఇయర్ కూర్చోమని చెప్పిన, మినిమం 1 ఇయర్ కూర్చోవాల్సిందే. అది ఎవరైనా మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా మినిమం 1 ఇయర్ కూర్చోవాల్సిందే. కాబట్టి 1060 పేజెస్ డైలీ 10 పేజెస్ అంటే 106. అండ్ యాక్చువల్లీ 106 అంటే ఎంత అంటే 3.5 మంత్సే కదా. కానీ నేను మీకు ఏం చెప్తున్నా అంటే 3-4 మంత్స్, ఇంకో కొంచెం లేట్ అయినా కూడా ఇంకొక 1 మంత్ వేసుకున్నా కూడా 5 మంత్స్ టైం పడుతుంది. నీకు ఈ 5 మంత్స్లో ఖచ్చితంగా సబ్జెక్టు పైన గ్రిప్ రావాలి. నువ్వు జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ మనం యాక్చువల్లీ 2020లోనే బుక్ రిలీజ్ చేసి మీరు 2023లో ఎగ్జామ్ రాస్తే అన్ని మోడల్స్ అక్కడ కవర్ అయినాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు పేజ్ నెంబర్తో సహా క్వశ్చన్ నెంబర్తో సహా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం బుక్ రిలీజ్ చేసింది 2024 అంటే మనకు సంబంధించింది 2025 లేదా 2026లో మీరు రాసే ఏ ఎగ్జామ్లో అయినా ఈ మోడల్స్ అనేది యూజ్ అవుతాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయినట్లయితే ఇంకొక మనకి ఎలాగో తెలంగాణలో నెక్స్ట్ ఇయర్లో మనకు జాబ్ క్యాలెండర్ అనేది అనౌన్స్ చేసిరు. ఆల్రెడీ మనకు అనౌన్స్ చేసిరు. తర్వాత ఫిబ్రవరిలో మనకు FBO ఉంది. నెక్స్ట్ తర్వాత ఏప్రిల్లో SI కానిస్టేబుల్ ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ రావడానికి మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచే ఎవరైతే బుక్ ఆర్డర్ చేస్తే మీకు 4 లేదా 5 డేస్లో వస్తాయి. మీరు అనవసరంగా ఊకే కాల్ చేయకండి. మీకు ఆల్రెడీ బుక్ పంపించినాం కాబట్టి 4 లేదా 5 వర్కింగ్ డేస్లో మీకు బుక్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు వస్తుంది అంటే దానికంటే ముందు కొంచెం మీరు వేరే ప్రిపేర్ అవ్వండి. ఈ బుక్ వచ్చిన రోజు నుంచి రోజు 10 పేజీలు అని గుర్తుపెట్టుకోండి. రోజు 10 పేజీలు అనేది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మినిమం చెప్తున్నా నేను. ఒకవేళ మీరు మ్యాథ్స్ ఉండి మీకు కొంచెం దానిపైన అవగాహన ఉంటే 10 కాదు 20, 30, 40 కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు 1 డేలో. కాబట్టి ఒక్కసారి చూడండి, డైలీ 10 పేజెస్ తోటి స్టార్ట్ చేయండి. మీరు ఎన్ని పేజీలు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అన్ని డేస్ తక్కువ పడతాయి, అవునా కదా. కాబట్టి మినిమం మీరు 4 మంత్స్లోనే కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ రివిజన్ కూడా చేయాలి కదా, కాబట్టి ఈ 4 మంత్స్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ దీనికి సంబంధించిన క్లాసుల గురించి కూడా అడుగుతారు. దానికి సంబంధించిన క్లాస్ గురించి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి బుక్ చెక్ చేసినట్లయితే మళ్ళీ కొంతమంది దీంట్లో మెన్స్ట్రేషన్ లేదా అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశా. ఈ బుక్లో ఏమేమి ఉన్నదంటే ఒకసారి చూసినట్లయితే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3గా డివైడ్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 4, యూనిట్ 5గా డివైడ్ చేసినాం. అంటే మనకు రేషియో ఫ్యామిలీ అని, పర్సెంటేజ్ అని, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత నంబర్ సిస్టమ్, ఈ 5కు సంబంధించినవి ఉన్నాయి. నెక్స్ట్ మెన్స్ట్రేషన్ అనేది ఫ్రీ బుక్లెట్లో దాదాపు మీకు 597 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా, 200 పేజెస్ అండ్ దాదాపు 120 పేజెస్ తోటి ఇది ఎంత అంటే 597 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత 112 పేజెస్ తోటి ఈ బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఓన్లీ మెన్స్ట్రేషన్ సంబంధించింది. కాబట్టి మళ్ళీ మెన్స్ట్రేషన్ సంబంధించిన క్వశ్చన్స్కు సొల్యూషన్ ఎప్పుడు అంటే మనకు 1 మంత్ లోపు మనకు అడ్వాన్స్ బుక్ అనేది రావడం జరుగుతుంది. అడ్వాన్స్ బుక్ అనేది కొంచెం ఎందుకు డిలే చేస్తున్నామంటే కూడా రీజన్ ఒకసారి వినండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు FBO ఉంది, తెలంగాణ ఏపీకి సంబంధించిన SIకి సంబంధించినవి ఉన్నాయి, SSC CGLకి సంబంధించిన క్వశ్చన్స్ జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇక్కడ మెన్స్ట్రేషన్ అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఇవ్వాలి. తర్వాత మనకు అడ్వాన్స్ బుక్ ఉన్నాం కాబట్టి పేరులోనే అడ్వాన్స్ ఉంది కాబట్టి మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మోడల్ కవర్ చేయాలన్న ఉద్దేశంతో మీకు కొంచెం డిలే అవుతుంది. ఎలా
ఎలాగో ఇప్పుడు అరిథమెటిక్ బుక్ అనేది మనకు మార్కెట్లో వచ్చింది. ఇప్పుడు మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది వితిన్ 1 మంత్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. మళ్ళీ మీరు బుక్ తీసుకునే ముందే అన్ని చెక్ చేసుకోండి. అన్ని చెక్ చేసుకొని నీకు యూజ్ అవుతుందా, నీ ఎగ్జామ్లో ఇది పనిచేస్తుందా, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. అంతేకాని మా అన్న చెప్పిండు, తమ్ముడు చెప్పిండు, లేకుంటే ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కాదు. ఎందుకంటే ఎగ్జామ్ రాసేది నువ్వు, లైఫ్ అనేది నీది. కాబట్టి నీ పైననే డిపెండ్ అయి ఉంటుంది. ఈ బుక్ తీసుకుంటే యూజ్ అవుతుందా, సైజు కాదు, దాంట్లో ఎంత కంటెంట్ ఉంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ అనుకుంటే మాత్రమే తీసుకోండి. ఓకేనా?